మన కార్లు, బస్సులు, ఫ్యాక్టరీలు వీటన్నింటికీ పవర్ ఇచ్చే ఇంధనాలు ఎలా తయారవుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ప్రాసెస్ వెనుక ఓ సీక్రెట్ స్టెప్ ఉంది. చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన మొదటి దశ. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదే ముడి చమురు డీసాల్టింగ్. నిజమేనండి, విన్నది కరెక్టే. ముడి చమురు నుండి పెట్రోల్, డీజిల్ లాంటివి తయారుచేసే ముందు దాన్ని శుభ్రపరచడానికి ఒక గట్టి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు. వింతగా ఉంది కదూ, కాని ఈ స్టెప్ ఎంత ముఖ్యమో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అసలు ఎందుకిలా చేస్తారో చూద్దాం. సరే, ఆ ఎలక్ట్రిక్ షాక్ ఎందుకు అవసరమో అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం అసలు సమస్య ఏంటో చూడాలి. ఎందుకంటే భూమిలోంచి తీసిన ముడిచమురు అస్సలు ప్యూర్లా ఉండదు. అందులో మనకు వద్దనుకురేవి చాలా ఉంటాయి. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే భూమి లోపల్నుంచి తీసినప్పుడు చమురు ఒంటరిగా రాదు. దాంతోపాటు బోలెడంత నీరు, ఇసుక, ఇంకా వేరే మినరల్స్ కూడా వచ్చేస్తాయి. మరీ ముఖ్యంగా సోడియం, కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్స్ లాంటి లవణాలుంటాయి కదా, అవి ఆ నీటిలో కరిగి ఉంటాయి. గుర్తుంచుకోండి, ఆ ఉప్పు చమురులో కాదు, నీటిలో ఉంటుంది. ఒకవేళ ఈ మలినాలను మనం తీసేయకపోతే ఏమవుతుంది? ఫస్ట్ ప్రాబ్లం కొరోజన్, అంటే తుప్పు పట్టడం. రిఫైనరీలలో టెంపరేచర్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఈ ఉప్పు, నీరు కలిసి డేంజరస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్గా మారిపోతాయి. ఈ యాసిడ్ కోట్లాది రూపాయల విలువైన పైపుల్ని, మిషనరీని తినేస్తుంది. అంటే మొత్తం తుప్పు పట్టించేస్తుంది. అంతేకాదు, ఇసుక, బురద, ఉప్పులాంటివి హీట్ ఎక్స్చేంజర్ల మీద ఒక లేయర్లా పేరుకుపోయి పైపుల్ని బ్లాక్ చేసేస్తాయి. దీన్నే టెక్నికల్లో ఫౌలింగ్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే రిఫైనరీ ఎఫిషియన్సీ దారుణంగా పడిపోతుంది. చాలా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, క్యాటలిస్ట్ పాయిజనింగ్. రిఫైనింగ్ ప్రాసెస్లో తరువాత స్టేజెస్లో కొన్ని స్పెషల్ కెమికల్స్ వాడతారు. వాటిని క్యాటలిస్ట్స్ అంటారు. ముడి చమురులో ఉండే సోడియం, ఆర్సెనిక్ లాంటి మెటల్స్ ఈ క్యాటలిస్ట్స్ని విషంలా పాడుచేస్తాయి. ఇంకవి పనిచెయ్యవు. మొత్తం ప్రొడక్షన్ ఆగిపోతుంది. అమ్మో, ఇన్ని సమస్యలా! మరి వీటికి సొల్యూషన్ ఏంటి? వింటే ఆశ్చర్యపోతారు. సింపుల్గా ఆయిల్ను నీళ్లతో కడగడమే, జస్ట్ వాషింగ్. కానీ ఈ సింపుల్ ఐడియా వెనుక ఓ బ్రిలియంట్ సైన్స్ దాగి ఉంది. ముడి చమురులో ఈ ఉప్పు నీరు ఎలా ఉంటుందంటే చిన్న చిన్న చుక్కల్లా కలిసిపోయి ఉంటుంది. దీనినే ఎమల్షన్ అని పిలుస్తారు. ఉదాహరణకి సలాడ్ డ్రెస్సింగ్ కోసం నూనె, వెనిగర్ కలిపితే ఎలా ఉంటుందో అలాగన్మాట. అవి పూర్తిగా కలవవు, కానీ చిన్న చిన్న డ్రాప్లెట్స్గా విడిపోయి ఉంటాయి. మరి నూనె, నీటిని విడదీయడమెలా? ఇక్కడే వస్తుంది డీఎమల్సిఫాయర్ అనే హీరో. ఇది ఒక స్పెషల్ కెమికల్. దీన్ని కలపగానే ఆ చిన్న చిన్న నీటి చుక్కలన్నీ ఒకదాన్నొకటి అతుక్కునేలా చేస్తుంది. అలా అవి పెద్దవిగా మారి నూనె నుంచి ఈజీగా వేరుపడతాయి. సరే, థియరీ బానే ఉంది. మరి ప్రాక్టికల్గా ఇదంతా ఎక్కడ జరుగుతుంది? అదే ఎలక్ట్రిక్ డీసాల్టర్. దాని లోపల ఏం జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఈ ప్రాసెస్ చాలా సిస్టమాటిక్గా జరుగుతుంది. ఫస్ట్ చముర్ని బాగా వేడి చేస్తారు. అప్పుడది పల్చగా అవుతుంది. తర్వాత దానికి కొంచెం మంచినీళ్లు కలుపుతారు. ఆ తర్వాత డీఎమల్సిఫైయర్ యాడ్ చేస్తారు. ఇక ఇప్పుడు అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఈ మిక్చర్ని ఒక పవర్ఫుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి పంపిస్తారు. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దెబ్బకి నీటి చుక్కలన్నీ ఒకదానికొకటి అయస్కాంతంలా అతుక్కుపోయి పెద్ద పెద్ద డ్రాప్స్గా మారిపోతాయి. బడువుగా ఉండే ఈ ఉప్పు నీరంతా కిందకి సెటిల్ అయిపోతుంది. శుభ్రమైన చమురు మాత్రం పైకి తేలుతుంది. సింపుల్. ఇక్కడ వాడేది మన ఇంట్లో ఉండే కరెంట్ కాదు, ఏకంగా 1500 వోల్టుల హై వోల్టేజ్. అంత పవర్ఫుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటేనే ఆ నీటి చుక్కల్ని బలవంతంగా ఒకటిగా చేసి నూనె నుంచి వేరు చేయగలం. ఈ ప్రాసెస్లో ఇదే కీ స్టెప్. సో ఓవరాల్గా చూస్తే ఈ ప్రాసెస్కి ఇన్పుట్స్, అవుట్పుట్స్ చాలా క్లియర్గా ఉంటాయి. మనమిచ్చేవి ముడి చమురు, మంచినీళ్లు, కొన్ని కెమికల్స్, ఇంకా హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. మనకు తిరిగి వచ్చేవి శుభ్రపడిన చమురు, ఇంకా ఉప్పు నీటితో కూడిన వేస్ట్ వాటర్. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ కదా? ఓకే, ప్రాసెస్ అర్థమైంది. కానీ ఇదంతా చేయడం వల్ల అసలు లాభమేంటి? మొత్తం రిఫైనరీకి, మన ఫ్యూయల్ సప్లైకి ఇది ఎందుకంత కీలకం? ఈ ప్రాసెస్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో మీరే చూడండి. సింగిల్ స్టేజ్ డీసాల్టింగ్తోనే 90% పైగా ఉప్పును తీసేయొచ్చు. కొన్నిసార్లు ఇంకా ప్యూర్గా కావాలంటే ఈ ప్రాసెస్ను 2 సార్లు కూడా చేస్తారు. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ డీసాల్టింగ్ అనేది ఒక సైలెంట్ హీరో లాంటిది. పైకి కనిపించకపోయినా
కొన్ని బిలియన్ డాలర్ల విలువైన రిఫైనరీని తుప్పుపట్టకుండా పాడవ్వకుండా కాపాడుతుంది. ఇది లేకపోతే రిఫైనరీలు సరిగ్గా పనిచేయలేవు. మనకు పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలు దొరకడమనేది అసాధ్యమైపోతుంది. అంత ఇంపార్టెంట్ ఈ స్టెప్. చూశారుగా, మన కంటికి కనిపించని ఈ ఒక్క ప్రాసెస్ మన ప్రపంచాన్ని ఎలా నడిపిస్తోందో. ఒక్కసారి ఆలోచించండి, మన రోజువారీ జీవితాన్ని ఇంత సులభం చేస్తున్న ఇలాంటి ఇంకెన్ని ఇంజనీరింగ్ అద్భుతాలు మన చుట్టూ దాగి ఉన్నాయో.